హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వైకుంఠంలో ద్వారపాలకులైన జయ విజయులు పరమ విష్ణు భక్తులు. నిరంతరం ఆయన సన్నిధిలో ఉంటూ శ్రీహరిని సేవిస్తూ తరించేవారు. మహావిష్ణువు దర్శనానికి వచ్చేవారిని ఈ ఇద్దరు విషయం అడిగి లోపలికి అనుమతించేవారు. ఒకరోజు బ్రహ్మ మానసపుత్రులైన సనక సనందన మహర్షులు శ్రీమన్నారాయణుని దర్శనానికి వచ్చారు. యోగశక్తితో సమస్త లోకాలు సంచరించే ఈ మహర్షులకు ఎప్పుడూ 5 ఏళ్ల వయసు బాలురుగా కనిపించే వరం కూడా ఉంది. వైకుంఠానికి చేరుకున్న మహర్షులు 6 ద్వారాలు దాటి 7వ ద్వారం వద్దకు వచ్చేసరికి అక్కడే ఉన్న జయ విజయులు అడ్డగించారు. వారి గొప్పదనాన్ని గ్రహించలేని జయ విజయులు పసిపిల్లలుగా భావించి తోలనాడారు. దీంతో ఆగ్రహించిన సనక సనందనులు వారిని భూలోకంలో మానవులుగా జన్మించమని శపించారు. మునుల శాపానికి భయపడిన జయ విజయులు తాము చేసిన అపచారాన్ని మన్నించమని కోరారు. శ్రీ మహావిష్ణువును చూడకుండా ఎప్పుడూ ఉండలేమని, శాప విమోచనం చేయమని అర్థించారు. ఇరువురి సంభాషణలు విన్న శ్రీహరి బయటకు వచ్చారు. అంతటా సనక సనందులు మహావిష్ణువును స్తుతించి ఆశీర్వాదం పొందారు. తన సేవలకు చేసింది తప్పేనని, వారు శిక్ష అనుభవించాల్సిందేనని మునులను అనునయించారు. దీంతో వారు శ్రీ మహావిష్ణువుకు భక్తితో సత్కరించి వెళ్ళిపోయారు. అనంతరం జయ విజయులు విష్ణువు పాదాలపై పడి తమకు శాప విమోచనం కలిగించమని వేడుకున్నారు. అయితే వారి శాపానికి తిరుగులేదని, అనుభవించాల్సిందేనని శ్రీహరి అన్నారు. ఈ మాటలకు బోరున విలపించిన ఆ సేవకులు మిమ్మల్ని విడిచి తాము ఉండలేమని, ఎలాగైనా శాప విమోచనం కలిగించాలని ప్రాధేయపడ్డారు. వారు అంతగా అర్థించడంతో అభయమిచ్చిన నారాయణుడు ఓ పరిష్కారం చెప్పారు. 3 జన్మల్లో రాక్షసులుగా జన్మించి అనంతరం వైకుంఠానికి వస్తారని అన్నారు. ఆ జన్మల్లో బద్ధ విరోధులైన రాక్షసులుగా జన్మించి తన చేతిలో మరణించి మళ్లీ వైకుంఠానికి రావచ్చని, అది ఒక్కటే తనను త్వరగా చేరడానికి మార్గమని వెల్లడించారు. దీనికి అంగీకరించిన వారు భూలోకంలో రాక్షసులుగా జన్మించారు. ఇలా విష్ణుభక్తులైన వీరు రాక్షసులుగా జన్మించారు. కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా, ద్వాపరయుగంలో శిశుపాల దంతవక్త్రులుగాను జన్మించి విష్ణువుతో యుద్ధం చేశారు. వరాహ రూపంలో హిరణ్యాక్షుణ్ణి, నరసింహావతారంలో హిరణ్యకశిపుణ్ణి, రామావతారంలో రావణ కుంభకర్ణులను, కృష్ణావతారంలో శిశుపాల దంతవక్త్రులను శ్రీహరి సంహరించారు. ఈ 3 రాక్షస జన్మల అనంతరం జయ విజయులు మళ్లీ వైకుంఠానికి చేరుకున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.